హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫిష్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అది కూడా ఎయిర్ ఫ్రైయర్లో తక్కువ ఆయిల్తో క్రిస్పీగా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3/4 స్పూన్ మెంతులు వేసుకోవాలి. కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకొని అందులో 1 స్పూన్ ధనియా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాలు చల్లారినాక అందులో 1/2 స్పూన్ మిరియాలు వేసుకొని మిక్సీ గిన్నెలోకి వేసుకొని ఫైన్ పౌడర్ వచ్చే వరకు మిక్సీ పట్టుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని అందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాలు వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగానే ఫిష్ని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇవి 1/2 కేజీ కంటే ఎక్కువ ఉంటాయి. ఇలా బాగా సన్నగా కాకుండా బాగా లావు కాకుండా ఇలా మీడియం సైజులో ఫిష్ని కట్ చేయించుకోవాలండి. ఒక్కొక్కటి ఫిష్ అందులో వేసుకొని బాగా మసాలా పట్టించాలి. ఫిష్ ముక్కకి బాగా మసాలా పట్టేటట్టు మసాలాని పైన ఒక లేయర్ లాగా పుయ్యాలండి. మ్యారినేషన్ ప్రాసెస్ అయిపోయిందండి. ఒక 1 అవర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. 1 అవర్ తర్వాత మనం ఫ్రై చేసేసుకుందాం. 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసాక రూమ్ టెంపరేచర్లో 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలండి. రెస్ట్ ఇచ్చాక మనం ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేసుకుందాం. మనం ఫిష్ వేయకన్నా ముందు ఆయిల్తో ఇలా బ్రష్తో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఫిష్ పెట్టేసుకుందామండి. నాకు ఇక్కడ 4 ఫిషెస్ పట్టాయి. లైట్గా ఆయిల్ స్ప్రెడ్ చేస్తున్నాను. 4 ఫిష్ ముక్కలకి పైన ఆయిల్ స్ప్రెడ్ చేశానండి. ఇప్పుడు మనం ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకుందాం. ఇక్కడ 140 డిగ్రీస్ ఉందండి. నేను 180 డిగ్రీస్కి సెట్ చేసుకుంటున్నాను. ఇలా కొద్దిగా టర్న్ చేస్తే అయిపోతుందండి. టెంపరేచర్ సెట్ చేసుకున్నాం కదండి. నెక్స్ట్ ఎన్ని మినిట్స్లో మనం కుక్ చేసుకోవాలని అది కూడా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మినిట్స్ సెట్ చేసుకుందాం. ఇక్కడ 0 ఉందండి. 0 నుంచి నేను ఇప్పుడు 15 మినిట్స్కి సెట్ చేసుకుంటున్నాను. ఇక్కడ కొద్దిగా తిప్పేస్తే 15 మినిట్స్కి టర్న్ చేసుకోవాలి మనం. ఇప్పుడు మనం టెంపరేచర్ సెట్ చేసుకున్నాం, మినిట్స్ సెట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం స్విచ్ ఆన్ చేసుకోవాలి. స్విచ్ ఆన్ చేశానండి. 15 మినిట్స్ వెయిట్ చేద్దాం. 15 నిమిషాల తర్వాత చూస్తే ఇలా ఉందండి. ఒకసారి టర్న్ చేసేసుకొని ఆయిల్ అప్లై చేసేసుకుందాం. ఆయిల్ అప్లై చేసుకున్నాక 15 మినిట్స్ మళ్ళీ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకోవాలండి. 200 డిగ్రీస్ టెంపరేచర్ దగ్గరనే మళ్ళీ ఒకసారి కుక్ చేసుకోవాలి. 15 నిమిషాలు అయిపోయిందండి. ఒకసారి తీసి చూద్దాం. ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి.